హాయ్ హలో, నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా మీరు చూసే ఉంటారు, ఆంధ్రజ్యోతి పేపర్లో నా మీద కొన్ని ఎలిగేషన్స్ చేశారు. సో దానికి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. వీడియో రికార్డ్ చేసే ముందు ఒక 2 అంశాలు అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, 2018-19 టైంలో ఇలానే నా మీద కేసులు పెట్టి నా పాస్పోర్ట్ సీజ్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేసినప్పుడు అరే నా కెరీర్ అంతా అయిపోయిందే అని ఒక రకమైన బాధపడుతూ ఉన్నాం. అప్పుడు నా శ్రేయభిలాష్ మాట చెప్పాడు, హరి జరిగింది ఏదో జరిగింది, ఏం జరిగినా మన మంచికే అని అనుకో, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అన్నాడు. ఇదేదో బాగుంది కదా అని చెప్పి సరే చూద్దాం, కొంచెం ఈ నెగిటివిటీని కూడా పాజిటివ్ వేలో తీసుకుందాం అని చెప్పి ఏం జరిగినా మన మంచికే అని ఫిక్స్ అయిపోయా. అది 2024లో గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి కూటమి వచ్చిందో ఆ తర్వాత నా మీద ఒకేసారి దాదాపు 15-18 కేసులు పెట్టి అరెస్ట్ చేశారు, 50 రోజులు జైల్లో పెట్టారు. నేను నమ్ముతారో లేదో అదేంటో కానీ ఏం జరిగినా మన మంచిగా అని చెప్పాను కదా. 50 రోజులు జైల్లో ఉంటే రోజుకు 3 లక్షలు చొప్పున 1.5 కోటి నాకు లాభం వచ్చింది. అదే ఆ 50 రోజులు పర్టికులర్లీ ఆ 50 రోజులు ఉండటం వల్లనే రోజుకు 3 లక్షలు చొప్పున 1.5 కోటి వచ్చింది. అదే వీళ్ళు ఆ రోజు నన్ను అరెస్ట్ చేయకపోయినా, నన్ను జైల్లో పెట్టకపోయినా నాకు ఆ లాభం వచ్చేది కాదు. పోతే సెకండ్ది, ఈ కూటమి వాళ్ళు మర్చిపోతున్న ఒక లాజిక్ ఏంటంటే, మన పెద్దలు ఊరికే చెప్పలేదు. ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేసుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాలి. ఒక తప్పు చేస్తే తప్పును కవర్ చేయడానికి 100 తప్పులు చేయాలి. అలానే ఒక తప్పుడు కేసు పెడితే దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలో కూటమి వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను, అసలు ఇది ఎంత బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, లాస్ట్ సాటర్డే నా మీద ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు. ఎక్కడ నా పేరు మెన్షన్ చేయలేదు. పీజీ పరీక్షల్లో వైసీపీ నేత అక్రమాలు, తనకు బదులుగా వేరే వాళ్ళతో పరీక్ష రాయించిన రౌడీ షీటర్, పరీక్ష సమయంలో వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుతో మీడియా ముందుకు అని చెప్పి రాసి ఎక్కడా నా పేరు రాయలేదు. కట్ చేస్తే తర్వాత రోజు ఆదివారం, మరి మిగిలిన రోజుల్లో యూనివర్సిటీలు పనిచేస్తాయో లేదో నాకు తెలీదు, ఆదివారం నాకు వాట్సాప్లో ఒక షోకాజ్ నోటీస్ వచ్చింది. శనివారం మీ గురించి పేపర్లో వచ్చింది, మీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి, అందుకే మీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఆపేసాము, మీరు వారం రోజుల్లో మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి ఆ షోకాజ్ నోటీస్ సారాంశం. సరే ఫైన్, నేను నెక్స్ట్ రోజు వెళ్ళాను. సార్ నా ఎగ్జామ్ 9 to 12, ఇక్కడ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తున్నా చూడండి, 9 to 12 నా ఎగ్జామ్ అండి. నేను ప్రెస్ మీట్లో పాల్గొంది సాయంత్రం 4 గంటలకి. సో పొద్దున 9 to 12 ఎగ్జామ్ రాసి సాయంత్రం 4 గంటలకి ప్రెస్ మీట్లో పాల్గొనకూడదని ఎక్కడా లేదు. అది పెద్ద దూరమో కాదు. నా ఎగ్జామ్ సెంటర్ నుంచి నేను ప్రెస్ మీట్లో పాల్గొన్న అంబటి రాంబాబు గారు హార్డ్లీ 4 కిలోమీటర్లు. నాకున్న టైం 4 గంటలు. ఈ 4 గంటల్లో నేను వాస్తవంగా భోజనం చేసి 1 గంట నిద్రపోయి కూడా వెళ్ళొచ్చు, అంత దూరం కూడా కాదు అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, సరే నీ హ్యాండ్ రైటింగ్ రాసివ్వు, మ్యాచ్ అవుతుందో లేదో చూస్తామన్నారు. ఫైన్, నో వరీస్ అని చెప్పేసి నేను రాసి ఇచ్చేసాను. యాక్చువల్లీ ఈ స్టోరీ అంతా ఏంటంటే మీకు గుర్తుండే ఉండిద్ది. జనవరి 31వ తేదీన అంబటి రాంబాబు గారు గుడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తుంటే రిటర్న్లో ఆయన కారు మీద కొంతమంది టీడీపీ వాళ్ళు దాడి చేయడం, ఆయన ఆవేశంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనటం, ఆ తర్వాత ఆయన వల్ల ప్రెస్ మీట్ పెట్టి నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అనటం, వారి ఇంటి మీద దాడి చేయటం, వారిని అరెస్ట్ చేయటం, ఇవన్నీ మీకు తెలిసినవి. అయితే వీళ్ళ అలిగేషన్ ఏంటంటే, నేను అంబటి రాంబాబు గారితో ప్రెస్ మీట్లో ఉన్నాను అనేది వీళ్ళ ఎలిగేషన్. ఎగ్జామ్ ఎలా రాస్తావు అని. ఎగ్జామ్ ఏమో ఉదయం 9 to 12, ప్రెస్ మీట్లో ఉన్నదని సాయంత్రం 3 గంటలకి 4 గంటలకి ఉండకూడదా? అందుకని నా రిజల్ట్ ఆపేశారంట. వీళ్ళు ఏది చేసినా ఒక ప్లాన్గా ఎలా చేస్తున్నారో చూడండి. ఇంతవరకు బాగానే ఉంది కదా. ఆ కేసులో అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసిన కేసులో A2గా నన్ను పెట్టారు. మరి ఇదేంటి, ఎగ్జామ్ రాసేవాడు అంబటి రాంబాబు గారితో ఎలా ఉన్నాడు అని క్వశ్చన్ వచ్చింది. మేము అదే దాని మీద హైకోర్టులో బెయిల్ వేస్తే వెంటనే బెయిల్ ఇచ్చారు నాకు. ఇప్పుడు అది నిజం చేయాలంటే, అంటే అంబటి రాంబాబు గారితో నేను ఉన్నాను అని ప్రూవ్ చేయాలి అంటే ఎగ్జామ్ హాల్లో నేను లేను అని ప్రూవ్ చేయాలి. ఎగ్జామ్ హాల్లో మరి నేను రాశాను కదా, రాసిన పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎలా ప్రూవ్ చేస్తాం? దీనికి ఒక డ్రామా క్రియేటెడ్. ఏంటది? ఆ ఎగ్జామ్ వేరే వాళ్ళు రాశారు, హరికృష్ణారెడ్డి రాయలేదు. ఎనీవే, ఇక్కడ ఒక థ్యాంక్స్ రా, ఎవరైతే ఇదంతా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారో మీకు నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఈ కూటమి గవర్నమెంట్ నా మీద తప్పుడు కేసులు పెట్టి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తే, అరే బాబు నేను రౌడీ షీట్ కాదు అని ప్రతి ఒక్కరికి చెప్పలేను కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఏపీ లా సెట్ ఎగ్జామ్ రాసి 3 సంవత్సరాలు లా కోర్స్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఏబిఈ రాసి అడ్వకేట్ అయ్యాను. అలానే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంఏ జర్నలిజం కూడా జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన విషయం మా ఫ్యామిలీ మెంబర్స్, నా నియర్ ఫ్రెండ్స్ 2-3 తప్ప పెద్దగా ఎవరికి తెలియదు. వారందరికీ కూడా హరి అనేవాడు ఇంత చదువుకుంటున్నాడు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది అని అందరికీ తెలిసేలా చేశారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అలానే రెండో విషయం, హరి అనేవాడు ఎగ్జామ్ రాయకుండా పోయి వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో పాల్గొన్నాడు
అని రాస్తున్నారు అని రాశారు. సో నాకు నా కెరీర్ కన్నా నా పర్సనల్ ఎజెండా కన్నా నాకు పార్టీయే ముఖ్యం అని మీరు కూడా గుర్తించారు. థ్యాంక్ యూ. కాకపోతే ఆ రోజు ఏంటంటే గుడి ప్రోగ్రామే కాబట్టి నేను వెళ్ళలేదు. గుడి ప్రోగ్రాం కాకుండా వేరే ఏదైనా ధర్నానో ఇంపార్టెంట్ కార్యక్రమం అయ్యుంటే ఖచ్చితంగా మళ్ళీ సప్లీ రాసుకుందాంలే అని ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళేవాడిని. కానీ ఆ రోజు ఎగ్జామ్ నేనే రాశాను, ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా రాసి ఇచ్చేసాను. ఇవ్వడమే కాదు వాళ్ళని వెరిఫై చేసుకోమని హ్యాండ్ రైటింగ్ కూడా రాసి ఇచ్చేసాను. సో వాళ్ళకే వదిలేశాను. వాళ్ళు రిజల్ట్ ఇస్తారేమో దాంతో కూడా కలిపి వీడియో చేద్దాం అనుకున్నా. మరి 5 రోజులైనా ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు. వాళ్ళు రిజల్ట్ ఇస్తారని చూస్తున్నాను. ఇవ్వకపోతే కోర్టుకైనా వెళ్తాను. వాళ్ళు ఎంత దూరం వెళ్తే వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్స్ట్రా వెళ్ళి ఫైట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎనీవే, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన, ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు వేసిన, వీటన్నిటికీ బెదిరి అదిరి భయపడి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటమో, వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడం ఆగిపోవడమో చేస్తాను అని అనుకోవడం మీ అవివేకం. ఎన్ని చేసినా ఇంకా నాలో కసి పెరుగుతూ ఉంటుంది. మా పార్టీ కోసం ఇంకా ఎక్కువ పనిచేస్తూ ఉంటాను. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. కట్టె కాలే వరకు జై జగన్, ఇదొక్కటే నా నినాదం. థ్యాంక్ యూ.